నిజంగా జానీ మాస్టర్ అండ్ సృష్టి వర్మ ఇష్యూని మీరు చూసినప్పుడు మీకేమనిపించింది? ఎందుకంటే జానీ మాస్టర్తో చాలా సంవత్సరాలుగా మీరు ట్రావెల్ అవుతున్నారు. సృష్టి కూడా మీ అందరికీ తెలుసు. ఏం చెప్తారు మీరు నాగేష్? యాక్చువల్లీ అంటే ఒకరి పర్సనల్స్ గురించి మనం మాట్లాడే ముందు వాళ్ళతో మనం ట్రావెల్ అయ్యాము, ఎన్ని రోజులు తిరిగాం ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కెమెరా ఉంది కదా అని ఇష్టసారంగా మనం మాట్లాడి మన యూనియన్ డాన్సర్స్ ఎవరు అనేది కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నానండి. నాకు మీ మీడియా అంటే నాకు మంచి రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ అంటే ఒక మంచి చూపించాలన్నా చెడు చూపించాలన్నా ఒకరిని బ్లేమ్ చేయాలన్నా లేకపోతే ఒకరిని పైకి లేపాలన్నా మీ మీడియా. కాబట్టి అవతల ఒక వ్యక్తి కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నాడంటే వాడు యూనియన్ డాన్సరా కాదా, వాళ్ళ టాలెంట్ ఉందా, నువ్వు ఎక్కడెక్కడ చేసావు, నీ ఐడి కార్డ్ ఏది, నీ యూనియన్లో నీ నెంబర్ ఏది అని ముందు మనం వెరిఫికేషన్ చేయాలి. అది చేయకుండా అవతల ఒక పెద్ద వ్యక్తి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడి ఆ స్టేజ్కి వెళ్ళి ఉండొచ్చు. అంటే మనం ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల్లో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారు కదా, ఇన్ని సంవత్సరాల్లో లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. రెండోది, ఆ అమ్మాయి ఇంతమంది ఉంటుండే కొరియోగ్రాఫర్లు ఎవరి మీద పెట్టకుండా ఈయన మీద ఎందుకు పెట్టింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించుకోవాలి. అంతేగాని మనం వీళ్ళది తప్పు వీళ్ళది రైట్ అని క్రియేట్ చేయడానికి మీరు నేను ఎవరు? మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది కదా, రచించుకున్నాం కదా ఇష్టపడి. ఆ రాజ్యాంగంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి పోలీసు వారు ఎప్పుడు కూడా ఎవరి మీద తప్పుడు అభియోగం పెట్టాలని రూల్ వాళ్ళకి ఉండదు. వాళ్ళు అన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళు కేసు పుటప్ చేసి దాన్ని కోర్టులో ఉన్నప్పుడు ఆ పరిధిలో ఉన్న దాన్ని ఇది తప్పు ఇది రైట్ అని మనం ఎలా మాట్లాడగలం? మనం లాయర్లు కాదు. సార్ 100 వస్తాయి సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎందుకు పిలిచారు మీరు అంటే తెలుసుకుందామని కదా. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మీకు నిజం తెలిసింది, ప్రజలకు తెలిసింది. దీనివల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? ఒక రేటింగ్ వ్యూవర్షిప్ వస్తుంది కదా. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రేటింగ్ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి తప్పుడు వార్తలు ప్రచారించవచ్చు కదా. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు నేనేమంటానంటే తప్పు జరిగిందా లేదనే దానికి అది కోర్టు పరిధిలో ఉందో వాళ్ళు చూసుకుంటారు, మీరు నేను డిసైడ్ చేయలేం. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము యూనియన్ డాన్సర్లమి, మేము జానీ మాస్టర్ గారి అసిస్టెంట్లమి, మేము అక్కడ చేసాం, మాస్టర్ ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అని ఎలాగంటారు? ఆయన ఎప్పుడైనా ఒక ఫోటో చూసారా? ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఎప్పుడైనా చేయడం చూసారా? పోనీ ముందు వచ్చి రావడానికి ముందు జానీ మాస్టర్ గారు డాన్స్ అయినా చేయించి చూపించారు ఆయన చేత. అంటే దీనివల్ల ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే బయటికి యూనియన్ డాన్సర్లు అందరూ చెడు, వాళ్ళ బిహేవింగ్ ఎలా ఉంటుంది. అసలు మా యూనియన్లో ఎలా ఉంటుందో తెలుసండి, మా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుందో తెలుసండి. మేము షూటింగ్కి వెళ్తే గర్ల్స్కి సపరేట్ బస్సు, బాయ్స్కి సపరేట్ బస్సు. మేము భోజనాలు చేస్తే గర్ల్స్కి సపరేట్ వింగ్ ఉంటుంది, భోజనాల దగ్గర మాకు సపరేట్ ఉంటుంది. వాళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే క్యారీ వ్యాన్, మళ్ళీ వాళ్ళకి సేఫ్టీ అన్నీ ఉంటాయి మా యూనియన్లో. అదే కాదు, సినిమా ఫీల్డ్ ప్రతి ఒక్కరిలో కూడా గర్ల్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత సేఫ్టీనెస్ ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము లైవ్ లో షూటింగ్లు చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి గర్ల్స్ వస్తే ఇక్కడ ఎలా జరుగుతుంది అలా చేస్తారు. అంటే ఇంతమంది గర్ల్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు 300 మంది డాన్సర్లతో సాంగ్ అవుతుంది లేడీస్తో, మరి వాళ్ళందరూ గర్ల్సే కదా. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా? ఎవరి ఫ్యామిలీని వాళ్ళు బతికించుకోవడం కోసం డాన్స్ అంటే ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళు చాలా మంది కొరియోగ్రాఫర్లు అవుతారు. అరే ఎంతమంది లేరండి లేడీ కొరియోగ్రాఫర్లు. మనం పాత సినిమాల్లో చాలా మటుకు, మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో చాలా మటుకు లేడీ కొరియోగ్రాఫర్లు కొరియోగ్రఫీ చేశారు ఇప్పుడు రీసెంట్గా. అంటే కొన్ని అభియోగాలు వస్తుంటాయి సార్. అభియోగాలు అనేవి చంద్రుడికే మచ్చ లేకుండా లేదు. అంటే ఇలాంటి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్లకి మచ్చపడడం అనేది కామన్. ఇది ఎంతవరకు నిజం అనేది మీరు నేను మాట్లాడే డిసైడ్ చేసేది కాదు. అది కోర్టు ఉంది, కోర్టు పరిధిలో ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేను కూడా మా మాస్టర్ గారు మంచిగా చేయడానికి చెప్పడం కానీ కొన్ని నేను చెప్పగలను. ఇప్పుడు అంటే ఒకటి మాట్లాడదాం మనం. చెప్పండి. ఏంటంటే ఒకటి, ఒక సంఘటన జరిగితే ఇద్దరి మధ్య ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూకు సంబంధించి ఎవరైతే బాధ పెట్టినోళ్ళు బాధితురాలు అవును అని చెప్తారు. అవును. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అవును. వీళ్ళిద్దరు కూడా మాట్లాడినప్పుడు ఏంటి, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా మాట్లాడలేదు, మీడియాతో మాట్లాడలేదు, కంప్లైంట్ చేసిందని చెప్తున్నారు. కానీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన లెటర్, కంప్లైంట్ అందరు చదివారు, కంప్లైంట్ లెటర్ చూసాం, ఎఫ్ఐఆర్ కాపీ చూసాం. దాంతోపాటు వీళ్ళిద్దరు కూడా మాట్లాడని పరిస్థితి. జానీ మాస్టర్ మాట్లాడలేదు, సృష్టి వర్మ మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడబోయేదలకే ఏం జరిగిందని తెలుసుకోవాలని ప్రజలకు ఉంటుంది, అదేవిధంగా మీడియాకు కూడా ఉంటుంది. కాబట్టి అయినా కానీ ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టో లేకపోతే ఇష్యూస్ని ఏదైనా విషయాలను స్పెక్యులేట్ చేసి చెప్పటం కాదు. నిజంగా అందుకే మీకు చెప్తున్నాను, నిజంగా
జానీ మాస్టర్ వీళ్ళకి మధ్య జరిగి అట్లా ఎలా ఉండేరు జానీ మాస్టర్ గారు అనేది మీరు చెప్తే, ఎందుకంటే మీ అసోసియేషన్ మీ యూనియన్ కి ఆయన ప్రెసిడెంట్, మీరు చాలా మంది ఆయన కింద మీరు అందరూ కూడా పనిచేసినాడు, నార్మల్ గా బిహేవియర్ ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, మనం ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాం కదా, అంటే మనం జానీ మాస్టర్ గారిని ఆ అమ్మాయికి ఇద్దరికి న్యాయం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇద్దరిని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఎవరైతే ఇద్దరికి న్యాయం చేయకూడదు, అన్యాయం ఎవరికి జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి, అందరూ బాగుండాలి, అంతేగాని విషయం తెలియాలి. కరెక్ట్ కదా? మించి ఈ అమ్మాయిని నేను సపోర్ట్ చేస్తాను జానీ మాస్టర్ అని నేను చెప్పట్లేదు. అవును, కరెక్టే కదా. ఇప్పుడు నేనేం పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతానంటే, మీరందరూ జానీ మాస్టర్ తప్పు లేదా అప్పుడు మేడం కొరియోగ్రాఫర్ తప్పు అంటే పేరు నాకు తెలియదు, కొరియోగ్రాఫర్ తప్పు అని మనం చూపించేస్తున్నాం. రేపు ఒక రోజు అది 2 years అవచ్చు, ట్రైల్లో 5 years అవచ్చు, ఎన్నో నాకు స్వయం సార్ నాకు తెలియదు. అది రేపు అది తప్పు కాదు అనే దానికి తప్పు కాదని తెలిసింది అనుకోండి, జానీ మాస్టర్ మంచోళ్ళు అని చెప్పి మీరు ప్రచారం చేస్తారా? ఒక 15 రోజులు కవర్ చేస్తారా? ఇప్పుడు ఈ రోజు ఇన్ని రోజులు కవర్ చేశారు కదా జానీ మాస్టర్ గారి గురించి తప్పని, ఇప్పుడు మీరు కవర్ చేస్తారా? రేపు ఆయన తప్పు చేయలేదు బయటకు వచ్చాడు, లేదు జానీ మాస్టర్ మంచోళ్ళు అంటే ఆయన పోయినప్పుడు ఆఫర్లన్నీ మీరు తెప్పించగలరా? ఇవ్వలేరు. నెక్స్ట్, లేదు జానీ మాస్టర్ తప్పు ఆ అమ్మాయి కరెక్ట్ అని అన్నాడు. ఇప్పుడు దాకా మరి అమ్మాయిని బ్లేమ్ చేశారు అందరూ, చాలా మంది తప్పుగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని మీరు మంచిగా తీసుకురాగలరా? రాలేం కదా. అంటే మనము ఒకళ్ళతో ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు వీడు వర్త్ పర్సనా కాదా, ఈ ఇన్సిడెంట్ కి ఈయనకి దగ్గరికి సంబంధాలు ఉన్నాయా లేదా అని చూసే పెట్టాలి. ఇప్పుడు రోడ్డును పోయిన వాళ్ళందరినీ తీసి కూర్చోబెట్టి వాళ్ళ చరిత్రని ఈయన ఎవరైనా డిసైడ్ చేయడం నాకు అర్థం కాదు. చాలా మంది కొన్ని చదివాను, నేను చూశాను. ఒకడు వచ్చి అంటాడు నేను దగ్గరుండి చూశాను, నేను దగ్గరుండి పడుకోబెట్టాను, నేను దగ్గరుండి కారులో ఎక్కించాను. ఏంటి సరే, అప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలి? ఫస్ట్ ఆయన తీసుకెళ్ళి 4 తన్నాలి. ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఆయన చూసి ఊరుకున్నావు కదా అని ఆయన 4 పీకాలి. ఆయన్ని పీకాల్సింది పోయి వాడికి ఒక్కొక్కడికి రోజుకో కాస్ట్యూమ్ వేసి ఆడు మెడలో ఒక చైన్ వేసి వాడిని కూర్చోబెట్టి వాడిని ఒక హీరోని చేసి మా యూనియన్ డాన్సర్లందరినీ మమ్మల్ని బ్లైండ్ చేసి ఎంతవరకు ఇది కరెక్ట్? అంటే డాన్సర్లు అందరూ ఇలాగే ఉంటారా? ఇప్పుడు నేను మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం సార్, మీరు నాకు బ్రదర్ లాంటి వాళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ మీకు తెలుసు, నేను స్కూల్స్ లో కూడా జాబ్ చేస్తున్నాను. మరి నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఈ రోజు నేను ఈ పాటికి ఏదో న్యూస్ ఛానల్ ఉండాలి కదా. నా ఆధార్ కార్డు తీసుకొని మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెక్ చేయండి నా మీద ఏమైనా తప్పుడు వార్తలు. అంటే డాన్సర్లు అందరూ ఎలాగని తప్పుగా వేయకండి. ఇప్పుడు ఇంకొక విషయం, యూనియన్ లో మా మాస్టర్ ఎలాగ ఉన్నారని అడిగారు, దానికి నేను చెప్తాను. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఆయన మా యూనియన్కి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను, ఆయనకి నాకు చాలా క్లాషెస్ జరిగాయి. అంటే ఏంటి, యూనియన్ పరంగా, వ్యక్తి పరంగా నేను ఆయన ఫ్యాన్ని, జానీ మాస్టర్ గారు అంటే కొరియోగ్రఫీ అంటే నాకు ఇష్టం. యూనియన్ పరంగా నాకు చాలా క్లాషెస్ జరిగాయి. ఏంటంటే ఆయన ఒక ప్రెసిడెంట్ గా జరిగినప్పుడు మాస్టర్ ఈ పని ఎందుకు మీరు చేయట్లేదు, ఆ పని ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు మాస్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్పేవారు. ఆయనకి మాకు క్లాషెస్ అయ్యి కామన్. మా యూనియన్ లో మాకు చాలా సవాలక్ష ఉంటాయి. మేము అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటాం, అన్నదమ్ముల్లా. ఈ రోజు మేము గొడవలు ఆడుకున్నా రేపు కలిసిపోతాం. మా బాండింగ్ ఎలా ఉంటుంది మా యూనియన్ లో, ఎవరికి హెల్ప్ వచ్చినా అందరూ హెల్ప్ చేసుకుంటాం. ఇప్పుడు మాస్టర్ గారు మన నిజంగా చెప్తున్నాను, 2 చేతులెట్టి మెగా ఫ్యామిలీకి దండం పెట్టాలి. దేవుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మా యూనియన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తేడానికి మాస్టర్ గారు కృషి ఉంది. జానీ మాస్టర్ గారు వెళ్ళి కూర్చొని, సార్ మా యూనియన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది కష్టపడుతున్నారు, ఆయన కష్టసుఖాలు చెప్పి ఆయన మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తెప్పించాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించారు. అది ప్రాసెస్ లో ఉండగానే ఈ సంఘటన జరిగింది. మరి అది ఎంతవరకు అయింది అనేది ఆ తర్వాత ఇష్యూ జరుగుతుంది. అంటే స్వతహాగా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే చాలా మందికి యూనియన్ లో ఏదన్నా ఉంటే హెల్ప్ చేసే మనస్తత్వమే జానీ మాస్టర్ది సార్. చాలా మందికి హెల్ప్ చేశారు. రీసెంట్ గా జరగడానికి ముందు ఫ్లడ్స్ లో కూడా మొన్న విజయవాడలో కూడా వెళ్ళి హెల్ప్ చేసి వచ్చారు. ఒక్క విషయం ఏంటంటే, నేను నిర్మోహమాటమే చెప్పేస్తున్నాను, ఆయనది ఏంటంటే నేను చెప్పిందే జరగాలి అనే ఒక సిద్ధాంతమే తప్ప వ్యక్తిపరంగా ఆయన మీద ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఎలాంటి ఇష్యూస్ లేవు. నేను ఈ రోజు ఆయన నాకు శత్రువుగా ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆయన మీద తప్పులు చెప్పి వెళ్ళిపోతే ఒకళ్ళ జీవితం నాశనం చేయకూడదు. నాకు మా ఇంట్లో వాళ్ళు చేర్పింది, నా గురువు నేర్పింది ఏంటంటే వీటి మీద కొట్టు కానీ పొట్ట మీద కొట్టకరా అన్నాడు. ఇప్పుడు నేను జానీ మాస్టర్ గారి మీద 4 అబండాలు వేసేసి నన్ను హీరోని అయిపోవచ్చు, అవసరం నాకు లేదు. అది కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నది, నేను మాట్లాడడానికి నాకు రైట్స్ లేవు. యూనియన్ పరంగా ఆలోచిస్తే జానీ మాస్టర్ గారు కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. ఒప్పులు ఏంటంటే ఎవరికైనా ఆపదంటే ఆదుకోవడం, ఏదైనా ప్రాబ్లం ఉందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ గురించి పరామర్శించడం, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఆయన తోచినంత సాయం చేయడం, ఇవి ఉన్నాయి. ఇంకా తప్పులు ఏమంటే ఆయన ఎవరైనా సరే నిలదీసి అడిగితే ఆయనకి అది నచ్చదు. నేను పాయింట్ అవుట్ చేస్తే నేను పాయింట్ అవుట్ చేశా. చాలా సార్లు జానీ మాస్టర్ కి మీకు
యూనియన్ లో ఏదైనా విషయాల మీద ఇష్యూస్ మీద ఫైట్ జరిగింది, చాలా జరిగాయి, చాలా ఫైట్ జరిగాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రీసెంట్ గా మొన్న ఒకసారి ఏమడిగానంటే, ఒక మాస్టర్ నన్ను తిట్టాడు, అది చాలా దారుణంగా తిట్టారు, అది మా యూనియన్ లో పరిధి గొడవలో ఉంది, అది మీకు నేను చెప్పకూడదు. తిడితే నేను మాస్టర్ గారికి పెట్టా, మాస్టర్ గారు ఇలా నన్ను ఇలాగ అన్నాడు, బ్యాడ్ వర్డ్స్ చేశాడు, మీరు దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారంటే, ఆఫ్టర్ ఎన్బీకే ఈవెంట్ బాలకృష్ణ గారి ఈవెంట్ తర్వాత యాక్షన్ తీసుకుంటాను, థ్యాంక్ యూ మాస్టర్ అని అయిపోయింది. ఎన్బీకే ఈవెంట్ అయిపోయినా సరే యాక్షన్ తీసుకోలేదు. నేను ఏదైనా మాట్లాడితే, మాస్టర్ మీరు చేస్తుంది తప్పు, మీకు ఒక న్యూ మాకు న్యాయం అని అంటే మమ్మల్ని గ్రూప్ లో తీసేస్తారు, మాకు ఒక అఫీషియల్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో నన్ను తీసేశారు. అతను తిట్టిన తర్వాత కూడా మరుసటి రోజు నుంచి తీయలేదు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ విషయంలో నేను ఆయన మెచ్చుకుంటా. మళ్ళీ అంటే కాపాడుకున్నాడు అంటే నన్ను బయట తోశారు. ఆ వ్యక్తి ఆ విధంగా నేను యూనియన్ లో మాస్టర్ గారికి విరుద్ధం గాని, వ్యక్తిపరంగా ఆయన బయట హెల్ప్ చేసిన పరంగా చూస్తే ఆయన మంచోడు. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయనేది వాళ్ళ పర్సనల్స్ ఎందుకంటే సృష్టి కూడా అంతకుముందు సాంగ్స్ చేశారు, చాలా ఆవిడ కూడా చాలా కొరియోగ్రఫీ వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ కి సంబంధించి సాంగ్స్ కానీ డీకి సంబంధించి ఇవన్నీ కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి. అంటే మాస్టర్ గారితో సృష్టి మీరు ఎప్పుడైనా అసోసియేషన్ లో ఎప్పుడైనా చూసారా, వచ్చారా అంటే ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ నేను మాస్టర్ గారితో ఎప్పుడు చూడలేదు, కానీ ఆవిడ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చూసాను. నేను మాస్టర్ గారి సాంగ్లకి వెళ్ళాను సార్, జానీ మాస్టర్ గారి సాంగ్లు నేను చేశాను, మాచల్ నియోజకవర్గం చేసాము, ఆ తర్వాత ఈయన RX100 హీరోది ఒక సాంగ్ చేసాము, ఆ తర్వాత పరారైన ఒక సాంగ్ చేశాను, ఆ తర్వాత ఇంకా 2-3 సినిమాలు చేసా, పేర్లు మర్చిపోయాను. జానీ మాస్టర్ గారితో 4 సాంగ్లు చేశాను నేను. నెక్స్ట్ రౌడీ బేబీ సాంగ్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాను ఆయనతో పాటు. ట్రావెల్ అయితే చిన్నపిల్లల మనస్తత్వం, అప్పుడే కోపడతారు, అప్పుడే నవ్వుతారు, అప్పుడే బాగా చూసుకుంటాడు, సారీ రా అంటాడు, అవన్నీ. సార్ ఒక విషయం, అన్నీ ఉన్నాయి. ఈ మేడం ఇప్పుడు మీరు చెప్పిన కంప్లీట్ ఇచ్చిన మేడము వాళ్ళతో ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నారు, కొరియోగ్రాఫీలో అవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, యూనియన్ లో నేను ఉన్నా సరే నాకు తెలియదు. నేను ఇప్పుడు ఏదో నోరు జారి చెప్పవచ్చు, కానీ నాకు తెలియదు, నేను అలా చెప్తాను. కరెక్టే. అంటే ఒకటి నాగేష్, నువ్వు అంతా కరెక్ట్ గానే చెప్తున్నావు. ఇప్పుడు ఒక యూనియన్ కి సంబంధించి మీ యూనియన్ లో కూడా అమ్మాయికి ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ సుమలత చెప్తున్నారు, జానీ మాస్టర్ కి సంబంధించి ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాడు, ఆమెని ముంబైకి తీసుకెళ్లి ఆమె కార్డు ఇప్పించాడు, ఇక్కడ కూడా కార్డు ఇప్పించే ప్రయత్నం చేశారు, ఇన్ని బాగా చూసుకున్న జానీ మాస్టర్ అని ఆ అమ్మాయితో దానికి సంబంధించి ఒక సినిమాలు కూడా కొన్ని స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడో జరిగిన ఒక సంఘటన నిజంగా జరిగితే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ అలాంటివి చేస్తే ఆ వ్యక్తిని కలవటానికో కలిసి చూడటానికి కూడా భయపడతారు నార్మల్గా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో. కానీ అమ్మాయి చాలా వీడియోస్ ఏదైతే ఉన్నాయో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఆహ్లాదంగా ఉన్నారు. అంత ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ అనుకునేది. దీనికి సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడేంటి అనేది ఒకటి. దాంతోపాటు నిజంగా ఆయన అలా చేస్తే ఇంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు కూడా 2017 నుంచి ఇప్పుడు 24 వరకు దగ్గరగా 7 సంవత్సరాలు ట్రావెల్ అవసరం ఉందా అని చెప్పి మాట్లాడుకుంటాం. పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు నేను కొన్ని దీనికి అంటే జానీ మాస్టర్ గారిని సింక్ చేయకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలకి దీనికి సింక్ అయితే నాకు తెలియదు, దానికి దీనికి లింక్ చేయకండి. ఇప్పుడు మనం రీసెంట్ గా పేర్లు ఎందుకు, ఒక హీరో గారితో ఒక ఇన్సిడెంట్ వచ్చింది, బయటికి ఒక విషయం వచ్చింది, వాళ్ళు మాట్లాడుకున్నవి ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అన్ని వచ్చాయి. అంటే వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉండి వచ్చారు. ఈ రోజు ఎందుకు జరిగిందంటే అది వాళ్ళ పర్సనల్స్. ఇప్పుడు అంత ముందు మనకు శ్రీరెడ్డి గారితో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు మనం దీంట్లో సోషల్ మీడియాలో కూడా చూసాం, పెట్టారు వేరే వాళ్ళు నన్ను అలా చీట్ చేశారని. మరి ఆ ఫోటోలు తీసుకుని నవ్వుతూనే కదా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. అంటే అప్పుడు నవ్వుతూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు కేసు పెట్టామని ఎవరు అడగలేదు కదా. అంటే ఆవిడకి అన్యాయం జరిగిందని కేసు పెట్టారు. ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు నవ్వుతూ ఉన్నారు కదంటే, నవ్వుతూ ఉన్నారు ఇప్పుడు కేసు ఎందుకు పెట్టింది అనేది వాళ్ళకే తెలియాలి. మనం ఎలా చెప్తాం, నేను ఎలా డిసైడ్ అవుతాను?